2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. రెగ్యులర్‌గానే అంటే జరిగేటువంటి సినారియో ఒకటి చెప్తున్నాను. ఈఎంఐలు కట్టలేదు అనంటే కట్టుకున్న ఇంటిని కూడా అంటే మీది కాదు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు వేలం వేసేటువంటి పరిస్థితి. అంటే ఒక 3 నోటీసులు ఇచ్చేసిన తర్వాత సిట్యుయేషన్ డైరెక్ట్‌గా లాక్ వేసేసి ఇంక రోడ్డు మీద పంపించేస్తూ ఉంటారు. వీళ్ళకేంటంటే డ్రీమ్ కదండీ! ఇల్లు కట్టుకోవటం ఎవరికైనా సరే. అలానే వాళ్ళు ఆగలేరు. చట్టపరంగా చూసుకుంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? నాగరాజ్ గారు, మీరు చాలా సెన్సిటివ్ టాపిక్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. బికాజ్ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. పెళ్లి చేస్తామైనా ఈజీ, కానీ ఇల్లు కట్టి చూస్తే మాత్రం ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి, వెరీ డిఫికల్ట్. ఈ రోజుల్లో ఇంకా డిఫికల్ట్. ఇల్లు కట్టి చూడు అక్కర్లేదు, ఇల్లు కొని చూడు. అంటే మనం హైదరాబాద్ తీసుకుంటే, లేకపోతే వేరే ఏ మెట్రోపాలిటన్ సిటీస్ అక్రాస్ ఇండియా తీసుకుంటే, ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ హైటెక్ సిటీ దగ్గర కొనాలి అంటే 3 కోట్లు 4 కోట్లు పెట్టందే లేదు. అది కూడా నేను చెప్పేది మిడిల్ క్లాస్ వ్యక్తి. ఓకే, హైయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి అయితే 8 కోట్లు 10 కోట్లకి అపార్ట్మెంట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మై హోమ్ భూజా లాంటివి తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఇప్పుడు కరెంట్లీ 8 crores 10 crores అని చెప్తున్నారు. సో ఇంకా ఇల్లు కొనాలి అంటే, పెద్ద ఇల్లులు కొనాలి అంటే సామాన్యుడికి అసాధ్యం అయిపోయింది. సరే, కింద మీద పడి కష్టపడి 2 కోట్లు 3 కోట్లు పెట్టి లోన్లు తీసుకొని ఏదో ఊర్లో ఏమైనా ఆస్తులు ఉంటే అవి అమ్మేసి కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కున్నప్పుడు మీరు కరెక్ట్ ప్లానింగ్ లేకుండా, బ్యాకప్ ప్లానింగ్ లేకుండా, నేను సజెస్ట్ చేసేది అంటే ఎవరైనా ఇల్లు కొనే వాళ్ళకి అట్లీస్ట్ 1 year ఈఎంఐస్ పక్కన పెట్టుకోమని చెప్తాను. 12 months ఈఎంఐస్ పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా జాబ్ పోతే ఆ 12 months ఈఎంఐస్ మీరు కట్టుకుంటూ మళ్ళీ ఆ 1 yearలో మీరు జాబ్ సంపాదించుకోవచ్చు, మళ్ళీ స్టెబిలైజ్ అవుతారు మీరు అని. కానీ అన్ఫార్చునేట్లీ ఈ వుడ్ వర్క్ అని ఇల్లు తీసుకున్న తర్వాత లోపల వుడ్ వర్క్ అని, కబోర్డ్స్ అని, ఫర్నిచర్ అని, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, కారు, ఇవన్నీ తీసేసుకునేసరికి ఏమవుతుంది అంటే నెక్ టు నెక్ వెళ్తున్నారు ప్రజలు. అంటే ఈ శాలరీ పడతాము, ఈఎంఐ క్లియర్ అయిపోతాము, టక్ 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 హౌస్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఫర్నిచర్ ఈఎంఐ, ఎడ్యుకేషన్ ఈఎంఐ, ఈ కన్జ్యూమర్ ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ అన్ని ఈఎంఐలే. అంటే 4 లక్షలు శాలరీ పడేవాడికి 4 లక్షలు కష్టాలు ఉన్నాయి, ₹1,00,000 పడేవాడికి ₹1,00,000 కష్టాలు ఉన్నాయి. అవును. వెంటనే ఏమవుతుంది అంటే ఒక్కసారి జాబ్ పోయి వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడు మనం చూస్తే మన టీసీఎస్లో అక్కడ కొన్ని వేల ఉద్యోగాలు పోయినాయి. ఓకే, టక్కుమని జాబ్ పోతే టీసీఎస్ లాంటి కంపెనీ జాబ్ పోద్దని ఎవరు అనుకోరు కదా. అవునండి. అది టీసీఎస్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అనే ఫీలింగ్లో ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే రతన్ టాటా గారు మెయిన్ పిల్లర్ ఆఫ్ ద కంపెనీ ఆయన చనిపోయారో, దాని తర్వాత టీసీఎస్లో కొన్ని చేంజెస్ జరిగి వేల ఉద్యోగాలు పోతాం జరిగింది. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అది. వాళ్ళు టీసీఎస్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా అంత సేవింగ్ పెట్టుకోరు, ఎందుకంటే ఆ జాబ్ చెక్కు చెదరదు అనే నమ్మకంతో ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా రోడ్డు మీద పడ్డారు. ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి, టీసీఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే రోడ్డు మీద పడ్డారో వాళ్ళు కేసులు వేస్తాం జరిగింది, లేబర్ కేసులు వేస్తాం జరిగింది. సో ఎప్పుడైతే ఇట్లాంటి కంపెనీస్లో కూడా అట్రిషన్ రేట్ హై అయ్యి లే ఆఫ్స్ అవుతాయో వాళ్ళు కట్టలేరండి నాగరాజ్ గారు. కట్టలేకపోతే ఓకేనండి, బట్ చట్టం తెలుసుకోండి కట్టలేకపోతే అంటున్నాను నేను. ఓకే, ఫస్ట్ మీ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవే ఒక 30-40 లక్షల్లో, లేకపోతే కొంతమంది ₹1,00,00,000 ఉంటాయి. ఎస్, రైట్. సో మీరు కంప్లీట్ జీరో అయ్యి కట్టలేని పరిస్థితిలో ఉంటే ప్లీజ్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ సమ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆ టైంలో మీరు కోలుకొని మళ్ళీ ఇంకో జాబ్ తెప్పించుకుంటే మళ్ళీ మీరు కట్టుకోవచ్చు. ఒకవేళ మీ జాబ్ రాలేదు, ఏదైనా వేరే ఒక ప్లాట్ ఏదో కొనుక్కున్నారు టైం బాగున్నప్పుడు, అది అమ్మేసి ఈ ₹1,00,00,000 లేకపోతే 70 లక్షలు 80 లక్షలతో ఉంటే బ్యాంక్స్ సెటిల్మెంట్ ఇస్తుంది. బ్యాంక్ మన పరిస్థితి చూసి అస్సలు బాగాలేదంటే ఓటీఎస్ ఇస్తుంది, అంటే 1 time సెటిల్మెంట్ ఇస్తుంది. ఆ 1 time సెటిల్మెంట్లో మీరు అది ఎంతవరకు కట్టగలుగుతారో బ్యాంక్స్తో నెగోషియేట్ చేసి కట్టచ్చు. దానికి మళ్ళీ అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కలెక్షన్ వల్ల హెరాస్మెంట్ మీ మీద రాకుండా అడ్వకేట్స్ కెన్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. రైట్. సెకండ్ థింగ్, ఇల్లు కనుక లోన్ మీద వెళ్తే మన తల బ్యాంకు వాడి నోట్లో పెట్టినట్టే. బా, అయితే అక్కడ కలెక్షన్ వల్ల హెరాస్మెంట్ ఏం చేయరు, మీరు కట్టకపోతే ఇల్లు పోద్దు అంటాడు. ఈ పర్సనల్ లోన్లు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవి, ఇక్కడ హెరాస్మెంట్, ఎందుకంటే మన తల నోట్లో ఉండదు, వాడి తల మన నోట్లో ఉంటుంది. ఇక్కడ వాడేం చేస్తాడు, మన తల లేపేయాలన్నట్టే, అంటే అంత హెరాస్మెంట్ ఉంటుంది అది. అలాంటప్పుడు మనము కోర్టుని ఆశ్రయించి ఈ హెరాస్మెంట్ వల్ల చాలా పిటిషన్స్ ఈ మధ్య పడుతున్నాయి, సూసైడ్ అయినాయి చాలా. దాని తర్వాత చాలా పిటిషన్స్ కోర్టు వాళ్ళు కూడా గ్రాంట్ చేస్తారు పర్మిషన్, దయచేసి టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి కోలుకుంటానికి అని కోర్ట్స్ కూడా టైం ఇస్తున్నాయి. ఆ ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. కానీ హోమ్ లోన్ అప్పుడు చాలా జాగ్రత్తగా మీకు డిమాండ్ నోటీస్ వస్తుందండి. సెక్షన్ 13(2) అని ఒక డిమాండ్ నోటీస్ వస్తుంది. సో అన్నీ ఇప్పుడు ప్రతి కోర్టు చెప్పేది ఏంటి అంటే, మీకు నోటీస్ వచ్చినప్పుడు మీరు తొందరగా రియాక్ట్ అవ్వండి. సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్తాం జరిగింది. ఓకే, మీరు ఆక్షన్ వరకు వెళ్ళకండి,
మీకు నోటీసెస్ వచ్చినప్పుడే మీరు మీ ఇష్యూ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అన్నది మీరు దానికి రిప్లై ఇవ్వండి. అట్లీస్ట్ బ్యాంకర్కి ఒక ఎక్నాలజ్మెంట్ ఉంటుంది. అది మీరు కోర్టులో కూడా రేపు సబ్మిట్ చేసుకోవచ్చు, మేము రిప్లై ఇచ్చామనేసి. మీరు 13(2)కి ఫస్ట్ డిమాండ్ నోటీస్కి రిప్లై ఇయ్యరు. 13(4) ఇవన్నీ సెక్షన్ నెంబర్స్ లేండి. 13(4) ఏమంటది, మీరు ఫస్ట్ నోటీస్కి రిప్లై ఇవ్వలేదు, ఇదిగో గోడకు అంటిస్తున్నాం, మీ ఇంటికి అంటిస్తున్నాము, ఇప్పుడైనా మీరు రిప్లై ఇవ్వకపోతే మీ ఇల్లు తీసేసుకున్నామని 13(4) నోటీస్ అంటది. అప్పుడు అది చింపేసి, చెప్పే కదా మీకు, అది చింపేసి అటు ఇటు చూసి జనాలు పడేస్తారు పక్కకి. అప్పుడు సెక్షన్ 14 వస్తుంది. సెక్షన్ 14 ఈజ్ వెరీ క్రిటికల్ అండి. దాని తర్వాత డైరెక్ట్గా మీరు ఇందాక అన్నారు చూడండి మీ క్వశ్చన్లో, డైరెక్ట్గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటారు. గంట టైం ఇస్తాను, 2 గంటలు టైం ఇస్తాను, మీరు ఇల్లు ఖాళీ చేయండి. వాళ్ళ ఇంటి ముందే లాక్ వేసి సీజ్ చేసి వెళ్ళిపోతారు. అంత దారుణమైన పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు అంటే మీకు ఫస్ట్ డిమాండ్ నోటీస్, నా సజెషన్, ఫస్ట్ డిమాండ్ నోటీస్ 13(2) వచ్చినప్పుడు ఒక మంచి డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఓకే, ఈ ట్రిబ్యునల్ అడ్వకేట్ సపరేట్గా ఉంటారండి. ఓకే, డిఆర్టీ అడ్వకేట్ సపరేట్గా ఉంటారు, ఫ్యామిలీ అడ్వకేట్ సపరేట్గా ఉంటారు, క్రిమినల్ అడ్వకేట్ సపరేట్ ఉంటారు, హైకోర్టు అడ్వకేట్ సపరేట్ ఉంటారు, లోవర్ కోర్ట్ అడ్వకేట్ సపరేట్ ఉంటారు, కొన్ని లా ఫార్మ్స్ ఉంటాయి, అవన్నీ కేసెస్ చేస్తారు మాలాగా. ఓకే, సో నేనేమంటున్నాను, వెంటనే ఇలాంటి డిఆర్టీ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీరు ఆ డిమాండ్ నోటీస్కి రిప్లై పెట్టండి. రిప్లై పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి మీరు కోర్టుకి వెళ్ళి మాకు కొంచెం టైం పడుతుంది కడతానికి, దయచేసి ప్రొసీడింగ్ స్టే చేయండి, ఈ బ్యాంకు వాళ్ళు ఏదైతే ఫాస్ట్గా వెళ్తున్నారో ప్రొసీడింగ్ దాన్ని ఆపండి అని ఒక స్టే ఆర్డర్ తీసుకొని వచ్చి అది బ్యాంకు వాడికి ఇస్తే వాడు ఆగుతాడు. అయితే కోర్టు ఏం చెప్తుందంటే, స్టే ఇస్తున్నాను బాబు, కానీ స్టేతో పాటు ఎంతో కొంత కట్టాలి, నీ అవుట్ స్టాండింగ్ ₹1,00,000 ఉంది, 20% అంటే ఒక 20 లక్షలైనా కట్టు, ఆ 20 లక్షలని 3 భాగాలుగా చేసుకొని కట్టు, కొంచెం టైం తీసుకో, ఆ తర్వాత మొత్తం అమౌంట్ కట్టు, లేదా బ్యాంక్ వాడితో కూర్చొని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకొని లోన్ మళ్ళీ ఈఎంఐలు కావాలంటే చేసుకొని కోర్టు ఆదేశం ఇస్తాం జరుగుతుంది. హ్యాపీగా కథ సుఖాంతం అవుతుంది. ఎప్పుడైతే మన వాళ్ళు లోన్ తీసుకొని నోటీసులని ఇగ్నోర్ చేస్తారో వెంటనే వీళ్ళకి సీజ్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది నాగరాజు గారు. సో దయచేసి నా సజెషన్ ఏంటి అంటే, నోటీస్ రాగానే వెంటనే అడ్వకేషన్ అప్రోచ్ అవ్వండి. మీకు శుభ్రంగా స్టే వస్తే టైం దొరుకుతుంది, ఆ టైంలో మీరు జాగ్రత్తగా కట్టుకుంటూ మీ ఇంటిని మీరు కాపాడుకోవచ్చు అంటున్నాను. ఎస్.